రెండు మూడు తీసి అందరం కొన్ని వెనక ఒకటి ఇక్కడి నుంచి ఒకటి వెనక నుంచి తీసి పడుతున్నాలే. నానా చెప్పుకుంటే వెనక నిలబడుకుంటాడు పాకాయ దగ్గర ఇవ్వు. పిలువమ్మా అందరినీ పిలువ అందరినీ పిలువ చెప్తాను. ఈరోజు వహాపేటలో ఉన్న ఉమామహేశ్వరి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు మా తమ్ముడు నలుబోలు కామేశ్వరరావు భారతి వారిని గత కొన్ని సంవత్సరాల నుంచి శివరాత్రి ముందు రోజు ఉభయకర్తలుగా ఉన్నాడు. ఆయన హైదరాబాదులో ఉంటాడు. అందువల్ల ఈరోజు రాలేకపోయినాడు. అందువల్ల మా కుటుంబం అంతా కూడా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొన్ని సంవత్సరాల నుంచి శివరాత్రి ముందు రోజు నిర్వహిస్తున్నాము. శివరాత్రి రోజు ఈ బిల్డింగ్ టెంపుల్ కట్టించిన ఆర్కిటెక్ట్ ఇంజనీర్ మోహన్ రెడ్డి గారు, మా తమ్ముడు కామేశ్వరరావు ఇద్దరు గురు శిష్యులు. అందుకని శివరాత్రి రోజు గురువుది శిష్యుడిది శివరాత్రి ముందు రోజు అలా కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నది. ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ బాలా సింగు, ధరమ్ సింగు, మా సుభాన్ సింగు చిన్ననాటి మిత్రుడు, మా క్లాస్మేటు, ఈ ముగ్గురి పర్యవేక్షణలో అద్భుతంగా ఉదయం నుంచి నైట్ 10 గంటల వరకు కూడా అన్ని కార్యక్రమాలు, అభిషేకం కానీ, పూజా వ్యవహారం కానీ, పరిశుభ్రత కానీ, సాయంత్రం పూట కల్చరల్ ప్రోగ్రాం కానీ, పంచహారతులు కానీ, ఉత్సవాలు చేయటం కానీ, పల్లకీ సేవ కానీ, ప్రసాదాలు పెట్టడం కానీ ఇవన్నీ కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. మా అయ్యవారు శ్రీనివాసులు గారు కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాడు. ఆయన కూడా చక్కగా పూజ నిర్వహించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఉభయకర్తలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సమయపాలన ప్రకారం అన్నీ కూడా కరెక్ట్గా ఉదయాన్నే మంగళ వాయిద్యాలతో రిసీవ్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని అంతా ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమం అంతా జరిగింది. మరలా సాయంత్రం 7 గంటలకి 7:30కి పూజా కార్యక్రమము, కూచిపూడి భరతనాట్యము, పూజ కార్యక్రమము, పంచహారతులు, పల్లకి, మళ్ళీ ప్రసాద వినియోగం ఇవన్నీ కూడా సాయంత్రం 7:30 నుంచి ప్రారంభమై 10 గంటల వరకు జరుగుతుంది. మా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఉన్న వాకర్స్ మిత్రులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఫ్రెండ్స్ వాకర్ కానీ, స్మైల్ వాకర్ కానీ, ఏసీ మహిళా వాకర్స్ కానీ, ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ కానీ అందరూ కూడా రావడం జరిగింది. అలాగే మా మిత్రులు ప్రాణమిత్రులైనటువంటి మురళీకృష్ణ హోటల్ అదరత్ బాబు గారు కూడా ముఖ్యంగా రావడం జరిగింది. అందరూ కూడా మా బంధువులు, స్నేహితులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమం దిగ్విజయం జరుగుతుంది. మా తమ్ముడు నలుబోలు కామేశ్వరరావు వారికి ఉభయం, నేను అన్నగా నలుబోలు బలరామనాయుడు, పద్మావతి ఇద్దరు కలిసి ఈరోజు ఈ ఉభయకృత కార్యక్రమాన్ని నిర్వహించాము. ఘనంగా అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.